పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తప్పుపడతా ఉన్నాయి. చట్టబద్ధంగా ఇస్తామని హామీ ఇచ్చి పార్టీ పరంగా ఇవ్వడం ఏంటి? అసలు పార్టీ పరంగా ఇవ్వడానికి మాకు భిక్షమిస్తున్నారు. రిజర్వేషన్ మాకు చట్టబద్ధంగానే ఇవ్వాల్సిందే. చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే రిజర్వేషన్లకు వెళ్ళాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకు హాజరైన బీసీ నాయకులు మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఏంటన్నా ఇది రిజర్వేషన్? సరే, కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు ఆగిపోతాయట. సర్పంచ్ ఎన్నికల వరకు అయితే అవకాశం ఇవ్వచ్చుగా, ఎందుకు ధర్నా చేస్తారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కల్పిస్తామని చెప్పి వాళ్ళు గత 2 సంవత్సరాలుగా కాలయాపన చేసి వాళ్ళు కులగన్న చేసినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం, ఇది కాకుండా శాసనసభలో తీర్మానం చేసినాం, మేము ఎంత చేయాలో అంత చేసినాం. ఇప్పుడు మా చేతిలో లేదు, ఏమున్నా బీజేపీ పార్టీ చేస్తలేదని బీజేపీ పైన ఒక నెపం నెట్టి ఈరోజు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాం, దీనిలో చట్టబద్ధంగా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ మాకు సహకరిస్తలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పి నిన్న 17 తారీఖు జరిగిన కేబినెట్ సమావేశంలో క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి నిరసిస్తూ బీసీ జేఏసీ తరపున ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనిలో ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు అడిగింది కాదు, ఇది వాళ్ళ ఎలక్షన్లో బీసీల 3 కోట్ల మంది బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వాళ్ళు ఒక నినాదం పైన కళ్ళగుత్తగా ఓట్లు దండుకోవడానికి వారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిర్రు. దానిలో భాగంగానే కులగన్న చేస్తామన్నారు. ఆ కులగన్న ఎట్లా చేసిరో మీ అందరు చూసిరే. దాంతోపాటుగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అది కల్పిస్తా అని చెప్పి ఇన్ని రోజులు కాలయాపన చేసి బీసీలకు మొండి చేయి చూపెట్టి బీసీలకు నయవంచన చేసి ఈరోజు మళ్ళీ పార్టీ పరంగా ఇస్తా అంటా ఉన్నారు. దానికి బీసీ జేఏసీ తరపున యావత్ బీసీ జనాభా తరపున మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలోనూ బీసీలకు పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకునేదే లేదు. మాకు చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాల్సిందే. దానికోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీసీ సంఘాలుగా మేము రెడీగా ఉన్నాం. నా ఒక్క విషయం చెప్పన్నా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో, డిక్లరేషన్ ఇచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు బీసీలకు నిజంగా రిజర్వేషన్లు ఇస్తామన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందా మీకు? వారు బీసీలకు గత 2 సంవత్సరాలుగా ఇదే రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, బీసీ శాఖ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఏదేమైనా బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గిదే మంత్రులు, గిదే పిసిసి అధ్యక్షుడు, గిదే రాష్ట్ర ముఖ్యమంత్రి గత 6 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తుండు కదా. ఇప్పుడేమైందని అడుగుతా ఉన్నాం. అంటే మీకు కావాల్సింది ఏంది? బీసీలకు మంచి చేయడం కాదు, మీకు కావాల్సింది ఓట్లు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు కులగన్న 100 రోజుల్లో చేస్తామని కాలయాపన చేస్తే ఎంపీ ఎలక్షన్ ముందల బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసిర్రు. ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దండుకును 8 సీట్లు పొందిరు. తర్వాత ఇప్పుడు కాలయాపన చేసి ఇప్పుడు బీఆర్ ఎలక్షన్లో అదే రాష్ట్రాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారు, దేశంలో సామాజిక విప్లవం రావాలి, అందరికీ ఫలాలు అందాలి, మీరెంతో మీకంత వాటా దక్కాలని పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నాడు కదా. మళ్ళీ ఏమైందని అడుగుతా ఉన్నాం. మొన్న వర్షాకాల సమావేశాలు దాదాపుగా 45 నుంచి 50 రోజులు నడిచినాయి. 50 రోజుల్లో ఒక్క రోజన్నా ఆ పార్టీకి సంబంధించిన 99 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళ భాగస్వాములు 200 పైగా ఉన్నారు. ఈ 200 పైగా ఉన్నటువంటి ఒక్క ఎంపీ అన్న అట్లీస్ట్ బీఎస్సీ సమావేశంలో కానీ మేము బీసీల గురించి తెలంగాణలో చట్టసభలో రిజర్వేషన్ల గురించి మాట్లాడతామని కానీ ఏదో ఒక 0 అవర్లో అట్లీస్ట్ 0 అవర్లో కూడా ఒక్క ఎంపీ కూడా బీసీలు ఈడున్న 8 మంది మాట్లాడలేదు. ఆడ దేశంలో ఉన్న 99 మంది 200 మంది ఇండియా కూటమికి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలిసిపోతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, మీరు చూడండి, ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% పార్టీ పరంగా ఎందుకు ఇస్తా అంటూ ఉంటుంది. ప్రణాళిక సంఘం 15 ప్రకారము 3,000 కోట్లు కొలాప్స్ అవుతూ ఉన్నాయి మార్చిలో. దానికి అది ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడింది అని చెప్పి అవి 3,000 కోట్ల కోసం కదా మీరు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ అంటున్నారు. ఎప్పుడు కొలాప్స్ అవుతూ ఉన్నాయి? మార్చి 31 తారీఖు తర్వాతనే అవి 3,000 కోట్లు పోతాయి కదా.
మీరు మొన్న రిజర్వేషన్లు ఖరారు చేసినప్పుడు 42% పైగా మీరు ఎన్ని రోజులు మీరు ఎంత డ్యూరేషన్లో ఇచ్చారు? 15 నుంచి 20 రోజుల్లోనే స్థానిక సంస్థలు అన్ని ఎలక్షన్లు ఓడగొట్టడానికి మీరు ప్రణాళిక వేసారు కదా. ఇప్పుడు నీకు మా అంటే మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఎంత అవుతుంది? 15 రోజులే కదా. ఇప్పుడు మీకు ఇంకా అవకాశం ఉంది కదా. ఇదే 1 తారీఖు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీరు 99 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఈడ 8 మంది ఉన్నారు. ఇది కాకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి వాళ్ళు ఉన్నారు. మీరంతా కలిసి కేంద్రం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తే ఏమవుతుంది అంటే మీకు తెలుసు అవి కూడా 40-45 రోజులు సమావేశాలు జరుగుతాయి. అంటే 4.5 నెలల టైం పెట్టుకొని కూడా మీరు ఆ 3,000 కోట్ల కోసం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తా అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే వీళ్లకు బీఆర్ఎల్ ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి తెలంగాణ మోడల్, తెలంగాణలో కులగన్న చేసినాం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీసీలకు చట్టసభల రిజర్వేషన్ కోసం విపరీతమైన కృషి చేస్తున్నామని బీఆర్లో చెప్పుకోవడానికే వీళ్ళు ఇన్ని రోజులు నాటకం ఆడినని తేట తెల్లమైపోయింది. ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ ఓటమి అయిపోయింది, ఇక్కడ బీసీ బిడ్డ గెలిచింది, ఏది జూబ్లీస్లో అయిపోయింది. ఇక బల్బుని చూసి ఆ వాపుని చూసి బల్బ్ అనుకుంటా ఉన్నారు వీళ్ళు. అనుకొని ఎలక్షన్ పోదాము, ఈ ఓట్లన్నీ దండుకుందాము, వీళ్ళ ఏమున్నదిలే బీసీలతో ఓట్ల టైంలో వీళ్ళకు తాయలాలిద్దాము. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా, మనం వాళ్ళ ఓట్లు మనం రెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఎలక్షన్ పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. మేము ఒక్కటే సూటిగా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఇదే ధోరణితోటి మీరు పోతే, ఇదే నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇదే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఎంపీల ఇల్లు ముట్టడిస్తాం, ఇదే కాకుండా ఈ రాష్ట్ర మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తాం. మీరు మొన్న చూసినట్టయితే ఇదే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఇంతకుముందు వరకు బీసీలకు ఏ సమస్య వచ్చినా ఏ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడినా వాకాటి శ్రీహరి గారు మాట్లాడిర్రు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిర్రు, సురేఖ గారు మాట్లాడిర్రు. నిన్నెవరు మాట్లాడిర్రు? ఎవరితో మాట్లాడిస్తూ ఉన్నారు అంటే ఒక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి 3 కోట్ల బీసీ జనాల కోసం ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మాట్లాడతాడా? అదే మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నీకు డబ్బులు లేవు, నీకు జనాల సంక్షేమానికి డబ్బులు లేవు, బీసీలకు సప్లాన్ పెడతా ఉన్న దానికి డబ్బులు లేవు. కానీ రాఘవ కన్స్ట్రక్షను గత 2 సంవత్సరాలుగా ఎక్కడున్న రాఘవ కన్స్ట్రక్షను ఈరోజు ఎక్కడికి చేరింది? రాఘవ కన్స్ట్రక్షను మెగా కృష్ణారెడ్డి గారికి మీరు ఎన్ని ఇచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళి డైవర్ట్ అవుతానని అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు బాగు కోసం వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ముందుకు తీసుకురావడం కోసమే ప్రయత్నిస్తురే తప్ప ఈ బీసీల గురించి ఆలోచన చేస్తలేరు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, మేము హెచ్చరిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ నిర్ణయాన్ని వెంటకు తీసుకొని మీరు రేపే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిసి ఒక ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో పెట్టి మీరు బీసీలకు 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టకపోతే మీ అంతు చూస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. అన్న ఒక్కటి చెప్పుర్రి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఇంత విమర్శించారు, మొన్న ఒక జీవో ఇయ్యంగానే పాలాభిషేకాలు, సీఎంకు శాల్వా కప్పడాలు, మా బీసీ దేవుడు అని మళ్ళీ అప్పుడెట్లా వేరు, సెక్రటరియట్కి ఎట్లా వేరు, లేకుంటే సీఎం కలవడానికి ఎట్లా వేరు? అప్పుడు మీకు దేవుడు లెక్క కనిపించిందా? 100% ఒకటి గుర్తించండి, ఈ సమాజంలో గత 78 సంవత్సరాలుగా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది. ఒకటి దీనిలోనే కాదు, జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీలకు ఇప్పుడు ఎక్కడ కూడా 50% సీలింగ్ అన్నది రాజ్యాంగంలో లేదు. ఎవరు పెట్టిర్రు ఈ సీలింగ్ అంటే సుప్రీంకోర్టు పెట్టింది. అంటే జ్యుడిషియరీ వ్యవస్థ పాలక వర్గాలకు సంబంధించిన ఈ పాలకులు గత 78 సంవత్సరాలుగా బీసీలకు నయవంచన చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ చేసింది. దీనికి మేము కట్టుబడి ఉన్నామంటే బీసీలు పెద్ద ఎత్తున ఆదరించిర్రు, నేను గెలిపించిర్రు. మీరు చేసిన దానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం మనం చేయాలి అనుకున్నప్పుడు అరే చేస్తున్నాడు కదా మన కోసం, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా పని చేసేటప్పుడు మనమే డిస్కరేజ్ చేస్తే చేసేటోడు కూడా చేయనివ్వడం అని చెప్పి ఉద్దేశంతో మేము వచ్చిన ప్రతి అవకాశం, మీరు చేస్తున్న ప్రతి అడుగును మేము స్వాగతించినాం. కానీ మాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్కు మీరు వచ్చి మొండి చేయి చూపెట్టడం అన్నది ఇప్పుడు తేట తెల్లమైంది కాబట్టే వ్యతిరేకిస్తున్నాం. మేము ఎప్పుడైనా బీసీ సంఘాలుగా చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, చేయకపోతే నీ గల్ల పట్టుకుంటాం. అది ఈరోజు కాదు, ఎప్పుడైనా ఇంకా రానున్న రోజుల్లో కూడా బీసీలకు ఏదైనా అవకాశం కల్పిస్తేనేమో మీ దండం పెడతాం. ఒకవేళ మీరు మాకు వ్యతిరేకిస్తే మాత్రం మేము భరతం అంటున్నాం.